వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మన ఛానల్ చూస్తే ఎవరైతే సేవింగ్స్ చేయాలి, ఫైనాన్స్గా సెట్ అవ్వాలనుకుంటున్నారో మీరు అందరూ ఆ గోల్ అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారు అనమాట, సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి. ఎందుకంటే గోల్డ్ రేట్ ఒకసారి తగ్గుతుంది, గోల్డ్ రేట్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా. సో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ గోల్డ్ కొనలేని వాళ్ళు వెండి మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, వెండి కూడా కొని ఉంచుకుంటే లాభమేనా, ఎంతవరకు లాభం ఉంటుంది సో అన్నది అడుగుతున్నాను అనమాట. ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అండ్ విత్ ప్రైజెస్ చెప్తాను. ఒక 2000 నుంచి 2024కి ఇప్పటివరకు మనకి రేట్స్ ఎంత ఉన్నాయి, ఎంత పెరిగాయి, నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు పెరగచ్చు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, లైక్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినట్టు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, అండ్ లిటరల్లీ వెండి కూడా నిజంగా 2 రెట్లు పెరుగుతుంది. సో అది ఎలా అన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ దాంతోపాటు నేను ఆజియోలో నుంచి కొన్న సిల్వర్ కాయిన్ నేను ఎలా కొన్నాను, 100 గ్రామ్స్ కాయిన్ అన్నది కూడా మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే కూపన్స్ అండ్ కార్డ్స్ యూస్ చేసి ఎలా తక్కువ ప్రైస్కే కొనొచ్చు అన్నది కూడా ఈ వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను. సో అంతకంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి, యూస్ఫుల్ అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే వెండి కూడా డెఫినెట్గా 2 రెట్లు అయితే పెరుగుతుంది. గోల్డ్ ఎలా అయితే మనం డబల్ అవుతుంది అంటున్నామో, సిల్వర్ కూడా నిజంగా డబల్ అయితే అవుతుంది. సో మనం సిల్వర్ అది ఎంత డబల్ అవుతుంది, ఏ టైంకి డబల్ అవుతుంది అని తెలుసుకోవడానికంటే ముందు ఒక్కసారి మనం సిల్వర్ రేట్స్ అనేవి చూద్దాము. ఈ రేట్స్ అనేవి నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ వెబ్సైట్ నుంచే తీసుకున్న రేట్స్. సో ఇవేమి నేను ఫిక్స్ చేసినవి అయితే కాదనమాట. సో 2000లో సిల్వర్ రేట్ ఇది ఉంది. ఇప్పుడు నీకు ఇక్కడ మీకు ఏవైతే రేట్స్ చూపిస్తున్నానో ఇవి పర్ కేజీ, అంటే ఒక కేజీ బంగారం ఒక కేజీ వెండి ధర అన్నది ఇంత ఉందన్నమాట. కేజీ అంటే ఒక కేజీ అంటే 1000 గ్రామ్స్ అని అర్థం. ఒక 1000 గ్రామ్స్ అంటే అది కేజీ అవుతుంది. సో ఒక కేజీ వెండి ధర 2000లో మనకి 7900 ఉంది. అలా ఇయర్ బై ఇయర్ ఎంత పెరుగుతుంది అన్నది మీరు ఇక్కడ మీరే చూసుకోవచ్చు అన్నమాట. సో ఒక్కసారి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు 2024లో కేజీ వెండి ధర అన్నది 87,000 నుంచి 89,90,000 వరకు కూడా అయితే మనకి కేజీ రేట్ అన్నది అయితే ఉందన్నమాట. సో ఇది కాబట్టి మనం ఒక 10 ఇయర్స్ అంటే 2010 నుంచి చూసుకున్నామంటే 2010లో 27,255 ఉంది కేజీ. అంటే దాని అర్థం ఒక గ్రామ్ వచ్చేసరికి 27 రూపాయలు. సో బంగారంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేటు కదా. మనకి ఇప్పుడు ఒక 1 గ్రామ్ ఎంత రేటు ఉంది, నియర్లీ 6,400 to 6,500 ఉంది కదా. మరి అదే 2024లో గ్రామ్ ఎంతో చూడండి, 87 నుంచి 90 రూపీస్ వరకు ఉందన్నమాట ఒక గ్రామ్. చాలా వేరియేషన్ ఉంది కదా. మనం ఇప్పుడు సో మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే గోల్డ్ కొనలేకపోవాలంటున్నారో వాళ్ళు కూడా నిజంగా సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే నిజంగా సిల్వర్ కూడా 2 రెట్లు అయితే పెరుగుతుంది. అది ఎలా అన్నదైతే మనం ఈ వీడియోలో చూద్దాము, ఎలాంటి బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. సో గ్రామ్ అయితే మనకి వెండి చూసినప్పుడు బంగారం కొనలేని వాళ్ళు సిల్వర్ కొనుక్కోవచ్చు. 2010లో 27 రూపాయలు ఉంది, 2011లో అది డబుల్ అయింది, 56 అయింది. మళ్ళీ 2012లో అంతే ఉంది చూడండి, గ్రామ్ వెండి 56 రూపాయలు ఉంది. అండ్ 2013లో 54. సో అయితే వెండి అన్నది అంత ఎక్కువ అయితే ఇయర్ బై ఇయర్ పెరగట్లేదు. ఒక్కొక్కసారి డ్రాస్టిక్గా తగ్గుతుంది వెండి, అండ్ ఒక్కొక్క ఇయర్ వచ్చేసరికి డ్రాస్టిక్గా పెరుగుతుంది కూడా. బట్ కనీసం ఒక 2 రెట్లన్న అవడానికి మనకి టైం అయితే వెండి అన్నది టైం తీసుకుంటుంది. సో కావాలంటే చూడొచ్చు. మనకి ఈరోజు సిల్వర్ రేట్ వచ్చేసరికి గ్రాము 87 రూపాయలు ఉంది, లేదంటే కొన్ని ఏరియాస్లో 90 రూపీస్ కూడా ఉంది. అంటే 1000 గ్రామ్స్ అంటే ఒక కేజీ వచ్చేసరికి ప్రజెంట్ 87,200 నుంచి 90,000 వరకు ఉంది. ఎందుకంటే మార్కెట్స్ మన వాళ్ళు ఒక్కొక్క మార్కెట్ ఫాలో అవుతారనమాట, కొన్ని షాప్స్ కొన్ని. సో ఇవి వచ్చేసరికి ఏ సిటీస్లో ఎంత రేట్ ఉంది అని చెప్పి ఇవి అప్రాక్సిమేట్ రేట్లు, ఎగ్జాక్ట్గా ఇంత ఉండాలని కాదనమాట. సో అప్రాక్సిమేట్గా ఒక కేజీ వెండి ధర ఏ ఏరియాస్లో, చెన్నైలో ఎంత ఉంది, ముంబైలో ఎంత ఉంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక షాప్ ఫాలో అవుతున్నారు. సో అయితే ఇప్పుడు మనం చూసిన చార్ట్ ఉంది కదా, అందులో 2014లో చూసాము అంటే కనుక మనకి గ్రామ్ సిల్వర్ అన్నది 43 రూపీస్ ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 2014లో మనకి కేజీ 43,000 ఉంది నియర్లీ, ఇది అప్రాక్సిమేట్లీ. అంటే ఒక గ్రామ్ వచ్చేసరికి మనకి 43 రూపాయలు అయితే పడుతుంది. సో 2014లో గ్రామ్ 43 రూపాయలు ఉంది. ఇప్పుడు 2024లో అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ తర్వాత అదే గ్రామ్ వెండి అన్నది 87 రూపాయలు అయింది. అంటే ఆల్మోస్ట్ 2 రెట్లు అయింది అనమాట. కానీ మనకి ఇక్కడ ఎంత టైం తీసుకుంది, 10 ఇయర్స్ తీసుకుంది. సో మీరు మన ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మనం వెండి కూడా ఫ్యూచర్లో డబల్ అవుతుంది, రెట్టింపు అవుతుంది అని చెప్పాం. కానీ బంగారం అన్నది రెట్టింపు అవడానికి అట్లీస్ట్ 5 ఇయర్స్ టైం అయితే ఉంది. మనం చూసిన ప్రకారం ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పామన్నమాట, వెండి కూడా ఎన్ని రేట్ ఎంత ఉంది, లైక్ గోల్డ్ కూడా అని చెప్పి. సో గోల్డ్ అన్నది 5 ఇయర్స్కి డబల్ అవుతుంటే సిల్వర్ మాత్రం మనం తీసుకున్న రేటు డబల్ అవ్వడానికి 10 ఇయర్స్ అయితే పడుతుందన్నమాట. సో
సిల్వర్ కొనడానికి మనకి పట్టేది తక్కువ కాబట్టి, కానీ ఆ సిల్వర్ మీద మనకి లాభం రావాలి అంటే మనం వేచి ఉండాల్సిన టైం కూడా ఎక్కువే ఉందన్నమాట. సో నేను అందుకే మీకు వీడియో సిల్వర్ గురించి చెప్పాలి అంటే నాకు కూడా ప్రాపర్గా సిల్వర్ గురించి తెలిసి ఉండాలి కదా అని చెప్పి నేను కొంత టైం తీసుకొని సిల్వర్ గురించి రీసెర్చ్ చేసి అండ్ నేను కొని చూస్తేనే అది నాకు కూడా తెలుస్తుంది కదా అనిపించింది. అండ్ నాకు కూడా సిల్వర్ కొనడం అన్నది గోల్డ్తో కంపేర్ చేస్తే కొంచెం ఈజీ అనిపించింది. ఓకే, సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తాం అనిపించింది. అందుకనే మీరు మన ప్రీవియస్ వీడియో చూసుంటే నేను నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్తో ఈసారి సిల్వర్ మీదే ఇన్వెస్ట్ చేశాను అనమాట. సో సిల్వర్ అన్నది నేను ఆల్మోస్ట్ 100 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే కొన్నాను. సో నాకు ఎంత పడింది, నేను ఎంత కొన్నాను అన్నది ఇప్పుడు మీకు ఆజియోలో నేను యాప్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అనమాట, నేను ఎంత కొన్నాను అని చెప్పి. ఆజియోలో నేను కార్డ్ అయితే యూజ్ చేశాను, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి ఆఫర్స్, అది యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ ఉన్న రేటు మీద నాకు తగ్గి ఆల్మోస్ట్ 10% అయితే మనకి తగ్గి వచ్చింది అనమాట. కాబట్టి అయితే నేను కొనడానికి పర్పస్ ఏంటి అంటే, ఒకటి మీకు చెప్పాలి అంటే ముందు నాకు తెలియాలి, అండ్ అలాగే నేను ఇన్వెస్ట్ చేస్తున్నా లేదన్నది కూడా తెలియాలి కదా. సో నాకేమనిపిస్తుంది అంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి గోల్డ్ ఎలాగో మనం ఏమైనా కాయిన్స్ అవి కొన్నామంటే అట్లీస్ట్ 3 to 5 years వెయిట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఓకే, సిల్వర్ కూడా ఒక తీసుకుందామని చెప్పి సిల్వర్ కూడా ఒక 100 grams బార్ అయితే తీసుకున్నాను. అది ఇంకా మనకు ఆర్డర్ రిసీవ్ అవ్వలేదు. ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత అది కూడా ఓపెన్ చేసి నేను చూపిస్తాను అనమాట. సో 100 grams తీసుకున్నాం. మనం కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒకసారి ఒక 10 years దాన్ని అలా ఉంచుదాము, లేదా అట్లీస్ట్ 5 years అని చెప్పి. ఖచ్చితంగా సిల్వర్ కూడా మీరు చూడొచ్చు, రేట్ అయితే డబుల్ అవుతా ఉంది. ఎవరైతే గోల్డ్ కొనుక్కోలేరో వాళ్ళు సిల్వర్ మీద కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒకటి ఏంటి అంటే, ఎక్కువ టైం అయితే మీరు ప్రాఫిట్ రావాలి అంటే కనుక అది ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉండిద్ది. ఎందుకంటే గోల్డ్ పెరిగినంత ఫ్రీక్వెంట్గా అయితే సిల్వర్ పెరగట్లేదు. చూడొచ్చు, ఒక ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి. అదే బంగారం అయితే ఈ ఇయర్ 7,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ 8,000 అవుతుంది, లేదా 7,500, 7,700 అలా అవుతుంది. బట్ సిల్వర్ మాత్రం మీరు చూడొచ్చు, ఏదో ఒక 100 రూపీస్ 200 రూపీస్ పెరుగుతుంది. కొన్నిసార్లు అది కూడా పెరగట్లేదు, కొన్నిసార్లు తగ్గిందనమాట. కాబట్టి పర్లేదు, స్లోగా అయినా సరే మరీ గోల్డ్ కొనలేకపోతున్నాము, ఏదో ఒకటి బెటరే కదా, అది 5 సంవత్సరాలకు పెరిగింది, ఇది 10 సంవత్సరాల కన్నా పెరుగుతుంది కదా అనుకున్న వాళ్ళైతే సిల్వర్ మీద కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం, సేవింగ్స్ చేసుకోవడం అన్నది బెస్ట్ ఐడియా నాకు అనిపించింది. అందుకే నేను కూడా ట్రై చేశాను. 100 grams బార్ పెట్టాను. ఇప్పుడు అది ఎలా అన్నది అయితే వీడియో చూద్దాం. సో ఆజియో యాప్ ఓపెన్ చేసి ఇలా ఒక 100 grams ఉన్నటువంటి సిల్వర్ కాయిన్ అయితే నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మనం కావాలి అంటే ఐ థింక్ గ్రామ్స్ 2 grams కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. సో 50 grams, 20 grams, 10 grams కాయిన్స్ కూడా ఉన్నాయి. సో నేను నా పేమెంట్ తీసుకోవాలి అన్నట్లు ఈ కాయిన్ చూస్ చేసుకుని, ఇక్కడ మీరు కాస్ట్ చూడొచ్చు, 100 grams చూపిస్తున్నారు, 9,570 ఉంది. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ యాడ్ చేసుకున్నాం అంటారు, బ్యాగ్లోకి యాడ్ చేసుకున్నాం. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అని చూసారు అంటే మీకు ఇక్కడ కార్డ్స్ అన్నవి కనిపిస్తాయి. మనం ఏ కార్డ్స్ అన్నది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం క్లిక్ చేసుకోలేము, ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న క్రెడిట్ కార్డ్స్ ఆ డెబిట్ కార్డ్స్ లేదు, మన దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నాయని చూడాలి. నేను అది చూస్తున్నప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ అయితే మా ఫ్రెండ్ దగ్గర అవైలబుల్ ఉంది. సో నేను ఆ కార్డ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు కార్డు యూజ్ చేయకపోయినా, లేదు అంటే ఆఫర్ లేని కార్డు యూస్ చేసినా మీకు ఏదైతే అక్కడ ఆఫర్ ఉందో అది కనిపిస్తుంది. ఇప్పుడు నేను కార్డు అప్లై చేశాక చూడండి, నాకు రేట్ అన్నది 8,630 అయింది. సో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ కూడా మనది అయిన తర్వాత పేమెంట్ అయితే అయిపోతుంది. సో ఇలా నాది ఆర్డర్ కన్ఫర్మేషన్ అయితే జరిగిందనమాట. ఇన్ కేస్ వీడియో ఇది అంటే ఎట్లా పెట్టాలని తెలియని వాళ్ళు కొంచెం స్లో మోషన్లో చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ బ్యాగ్లోకి వేసుకోండి. తర్వాత మీ దగ్గర కార్డ్ అవైలబిలిటీ చూడండి. మీరు కరెక్ట్గా కార్డు ఇలా మనం కార్డు పెట్టకపోయినా, ఎంటీ కార్డు ఉన్నా, లేదంటే కార్డు వాడు ఆఫర్ పెట్టారు కార్డు పెట్టుకున్నా మనకి ఇలాగ సేమ్ రేటు చూపిస్తుంది. మనం ఒక వ్యూవర్స్ అడిగారు కార్డు ఎలా అప్లై చేయాలని, సో అందుకని ఈ వీడియోలోనే యాడ్ చేశాను అనమాట. మనం ఎప్పుడైతే ఆఫర్ ఉన్న కార్డు అప్లై చేస్తాం అప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది ఇన్స్టాంట్ డిస్కౌంట్ అప్లైడ్ అని, మనకి కార్డు నెంబర్ కింద చూసారు కదా. అలా మనం వర్కౌట్ అయ్యే కార్డు యూస్ చేసినప్పుడు అయితే కొనుక్కోవచ్చు. సో నేను 100 grams అన్నది 8,650కి నియర్లీ తీసుకున్నాను. యాక్చువల్గా నేను తీసుకున్న రోజు కాస్ట్ అన్నది గ్రాము ఆల్మోస్ట్ 90 రూపీస్ ఆర్ 89 ఉంది. సో నాకు ఈ కౌంటర్ ప్రకారం ఆఫర్ అప్లై చేయడం వల్ల 86కి అయితే రూపీస్కి వచ్చింది. అంటే మనకు ఓవరాల్లో వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. సో గ్రామ్ మీద మనకి సిల్వర్ ఎక్కువ వేరియేషన్ కనిపించలేదు కదా. సో 100 grams మీద నాకు వచ్చేసరికి నియర్లీ ఒక 400 to 500 అన్న సేవ్ అయినట్టు అనమాట కార్డు యూస్ చేయడం వల్ల. ఎందుకంటే సిల్వర్ రేట్ తక్కువ కాబట్టి ఆఫర్ అప్లై చేయడం అదంతా. సో ఇది ప్రాసెస్. ఈవెన్ మీరు ఇదే ప్లేస్లో గోల్డ్ కాయిన్కి ఆఫర్ అప్లై చేయాలన్నా కూడా సేమ్ ప్రొసీజరే. సో మీరు ప్రాపర్గా తెలుసుకున్న వాళ్ళ ఐడియా ఉన్న వాళ్ళు అయితేనే చేయండి, లేదు అంటే తెలిసిన వాళ్ళ చేత చేయించుకోండి. ఎందుకంటే మనం ఆన్లైన్ పేమెంట్స్ కదా, జాగ్రత్తగా చేసుకోవాలి. సో నేను మీకోసం నేర్చుకొని నేను ఓన్గా చేసింది అన్నమాట ఈ స్క్రీన్ రికార్డ్ పెట్టిందంతా కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి. సో వన్స్ మీరు ఎందులో సేవింగ్స్ చేయాలన్నా, లైక్ సేవింగ్స్ చేసిన తర్వాత అది ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా మల్టిపుల్ టైమ్స్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మల్టిపుల్ టైమ్స్ ఆలోచించుకున్న తర్వాతనే ఏదైనా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.